హలో హాయ్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఎగ్ బుజ్జి చేయాలనుకుంటున్నాను. అది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. బిగినర్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మనం ఎగ్ బుజ్జి కోసం నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ వచ్చి ఒక 3 తీసుకుంటున్నాను. మనం ఎక్కువ ఆనియన్స్ వేసినా కూడా తీయగా వచ్చేస్తుంది కూర, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెమే వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. అలా అని ఎక్కువగా ఫ్రై అవనివ్వకూడదు, టేస్ట్ అయితే బాగోదు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. పోపులో పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ కొంచెం ఫ్రై అవనివ్వాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా ప్రాసెస్లో చెప్తున్నాను. తర్వాత 3 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసేసి దీంట్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే కొంచెం మిక్స్ చేసేసి కాసేపు అయితే దీన్ని ఇలానే వదిలేసేయాలి. కొంచెం వదిలేసిన తర్వాత బాగా అయితే మనం కలపడానికి బాగుంటుంది. అప్పుడే మిక్స్ చేసేస్తే పెనమంతా కూడా అంటుకున్నట్టుగా ఉంటుంది. సో ఇలా కొద్దిసేపు అయిన తర్వాత మిక్స్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఏ సైజులో అయితే పీసెస్గా కావాలో ఆ సైజులో అయితే మనం దీన్ని కలుపుకుంటూ పీసెస్లా అయితే చేసుకోవాలి. ఇలా ఈ సైజులో చేసేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా. మీకు కొంచెం పెద్ద ముక్కలు కావాలన్నా కూడా కొంచెం పెద్దవిగా అయితే ఉంచుకోవచ్చు. తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎగ్ బుజ్జికి సాల్ట్ అయితే మనం చూసుకొని వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. అలానే ఒక స్పూన్ ఫుల్ వేసామంటే ఎక్కువ అయిపోతుంది, బట్ మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపాక కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసేసి మళ్ళీ కొంచెం సేపు కలిపి కొంచెం సేపు అయితే ఉంచేసి కొంచెం సేపు అంటే ఒక 30 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత దీంట్లో అయితే మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా ఏదైనా ఉంటే సరే మీ దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే సింపుల్ రెసిపీ, క్విక్గా అయిపోయే రెసిపీ కూడా. చూసారు కదా, అన్నం చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎగ్ బుజ్జి ఎలా చేయాలో. మీలో ఎవరికైనా సరే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.